గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. వీళ్ళు వచ్చారంటే షో అయినా ఈవెంట్ అయినా రచ్చ రచ్చే. మన షోలో మరింత రచ్చ నింపడానికి వచ్చేస్తున్నారు మన రంగస్థలం మహేష్ అండ్ సుదర్శన్. మహేష్ నిజంగా గ్రేట్. నువ్వు ఏ పాట పెట్టినా అదే స్టెప్ చేస్తావు చూసావా. దయచేసి నన్ను డాన్సర్ చేయొద్దు ప్లీజ్. ఎవ్వడు చేయాలనుకోవట్లేదు, ఎవరికి అలాంటి ఆశలేం లేవు. నువ్వేమైనా కాంపిటీషన్ ఢీ షోకి వెళ్దాం అనుకుంటున్నావా ఏంటి? ఇతను వెళ్దాం అనుకుంటున్నా. ఇంతకీ ఏమేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ చెప్పండి, మీరేం చేస్తున్నారు? శర్వానంద్ గారిది ఏకేలో జరుగుతుందండి. అలా చెప్పాడు, పద్ధతిగా ఉంది. ఆయనది జరుగుతుందని చెప్తున్నాడు. మీకు డాన్స్ తో ఉండేటువంటి అనుబంధం ఎన్ని సంవత్సరాల నాటిది? చిన్నప్పటి నుంచి అండి. అయినా రాలేదెందుకు? ఎనీవే వీళ్ళు ఈ రోజు నన్ను అడగట్లేదు మీరు ఏ సినిమాలు చేస్తున్నారని. ఎలా చేయట్లేదని తెలుసా? ఏ సినిమాలు చేస్తున్నావు? మన విజయ్ దేవరకొండ గారితో, ప్రభాస్ గారితో, నవీన్ పులిశెట్టి గారితో. ఓకే, 3 చేస్తున్నాను. ఎనీవే ఈ రోజు మా షోకి వచ్చినందుకు చాలా సంతోషం. మీరు వచ్చింది మన ఓదెలా టీం ని సపోర్ట్ చేయడానికి తెలిసింది. మరి రచ్చా టీం మీకు రచ్చా టీం. ఓదెలా సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ హిట్ ని కంటిన్యూ చేస్తూ మరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి ఓదెలా 2 టీం ఇక్కడికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సంపత్ నంది గారు, హెబా పటేల్ గారు, వశిష్ఠ అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు. హెబ్బా గారు మీరు చేయరా? నేను చేస్తాను. ఎప్పుడు? మీరు చేసిన తర్వాత. అంటే మీరు ఏమైనా రిపీట్ టెలికాస్ట్ లో చేస్తారా? కానీ కొంతమంది ఏమో డాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అబ్జర్వర్స్ ఉన్నారు. ఎనీవే వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ. సో హెబా, హౌ ఇస్ ఓదెలా 2? ఎలా ఉండబోతోంది? It is much bigger, better, not like it's very different from the first part. ఒక్క నిమిషం, ఇదంతా మహేష్ ఇప్పుడు తెలుగులో చెప్తాడు. మహేష్ తెలుగులో చెప్పాలని ఇంగ్లీష్ అర్థం కాదు కదా. మహేష్ చాలా బాగుంటాడు, చాలా హ్యాండ్సమ్. ఏమాత్రం అవకాశం ఉన్నా ఓదెలా 3 మహేష్ తో చేస్తానంటుంది. వెరీ నైస్. అలా చెప్పారా మీరు? ఓకే, అంటే ఈ సినిమాలో మీరు భయపడతారా లేకపోతే భయపెడతారా? అదే మీరు చూడండి. ఓకే, అంటే ఆవిడ ఏం చెప్పేస్తున్నారు, డైరెక్టర్ భయపడుతున్నాడు. ఇప్పుడు సస్పెన్స్ ఏమైనా రివీల్ అయిపోతుందేమోనని. ఏ రేంజ్ లో భయపెట్టబోతున్నారు? ఆన్ స్కేల్ ఆఫ్ 100 దాటి ఏమైనా ఉంటే మామూలుగా మీరు ఏమి చేయక్కర్లేదండి, మీ వాయిస్ తో హలో అంటే చాలు. ఒకసారి గట్టిగా అనండి, ఒకసారి అనండి. హలో. టీటీఎస్ ఎఫెక్ట్ ఏమి వేయాల్సిన అవసరం రాలేదు. ప్రాసెసింగ్ అక్కర్లేదు. మహేష్ ఏ వాడుతుంటాడు ఎక్కువగా? సుదర్శన్ ఏం వాడతావు? కోకోనట్ ఆయిల్. ఆవిడ్ని ఇతను ఒక సినిమాలో రేప్ చేయబోతున్నాడు. కుమారి 21F లో ఇతన్ని రేప్ చేసిన ఎక్స్ప్రెషన్ ఏమంటున్నారంట అంటున్నాడంట. నువ్వు ఇవ్వలేదు సుదర్శన్ అన్నారంట రాత్రివేలు గారు. ఇచ్చాను సార్, మానిటర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉందని చూసుకోండి అన్నాడంట. లేదండి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి, ఇలా అంటే మా ఇంట్లో చెప్పొచ్చానండి, సినిమాలో చేస్తానండి, ఎలాంటి సీన్లు చేయనండి అంటున్నాడంట. అది సినిమాలో చేయడమా లీటర్ బాబు అంతకేసుకున్నా. సో ఎనీవే వెల్కమ్ టు ద షో. ఈ రోజు మీరు 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడబోతున్నారు. 2 టీమ్స్, ఒకటి రచ్చ టీము, ఇంకోటి ఓదెలా 2 టీమ్. రచ్చ టీమ్ లో సుదర్శన్, అలాగే మహేష్ అండ్ వశిష్ఠ గారు, మీరు ముగ్గురు ఒక టీమ్ గా ఆడబోతున్నారు. మీరు ముగ్గురు శ్రీకాంత్ గారు, సంపత్ నంది గారు అండ్ హెబ్బా, మీరు ఒక టీమ్ గా ఆడుతున్నారు. ఓదెలా 2 టీమ్. మహేష్ మహేష్ చిన్న చిన్న సహాయాలు చేయాలి కదా మనిషి అన్నాక. అందరికి తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేసేసిరా. థ్యాంక్ యూ. ఇదేంటిది మజ్జిగ? yes it's మజ్జిగ. ఫినాయిల్ అనుకున్నావా? నెలకు 2 సార్లు వస్తే ఈ పనులే ఉంటాయి. జీవితంలో ఏదైనా పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం మాత్రం మనం తిరిగి సంపాదించుకోలేం. వెళ్ళిపోవండి అయితే ఎటకారం చేస్తున్నావా?
సమయాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించుకున్నట్టయితే అంత డబ్బులు మీరు సొంతం చేసుకోవచ్చు. మనకి మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేద్దాము.